ఎక్కడున్నామంటే ఇంజనంలో లేం, క్రైస్ట్ చర్చ్ దగ్గర లేమైతే. నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళిపోయాను. ఎక్కడికంటే రోమా. ఆ రోమాలకు మాత్రం నేనైతే వెళ్ళాను. అక్కడి నుంచి కొరింతి కాడి నుంచి ఇంకా పీబే ఆ తల్లిగారి దగ్గరికి టోటల్గా నా ఆత్మ అంతా అన్నగారు చెబుతా ఉంటే నేనైతే ఇంజనంలో లేను, క్రైస్ట్ చర్చ్ దగ్గర లేను. ఇది మాత్రం వాస్తవం. ఎట్లుందంటే ఈత రానుండి సముద్రంలో పడితే గిల్ల కొట్టుకున్నట్టుంది నా పరిస్థితి. ఎంతవరకు అర్థం చేసుకుని రాసుకుందామని చెప్తున్నా, కుదరట్లేదండి వాస్తవం. మరి అటువంటి జ్ఞానం కావాలంటే, మరి ఆ విధంగా మనం కూడా తయారు కావాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రాంతంలో సుమారుగా 20 నెలల క్రితం ప్రారంభించాం సేవకుల సదస్సు. 20వ సదస్సు అనుకుంటున్నాను ఇది. ప్రతి సదస్సులో బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో నుంచి ఒక్కొక్క సదస్సులో ఒక్కొక్క పుస్తకాన్ని సంబంధించిన పరిచయాన్ని ప్రకటిస్తూ వస్తున్నాను. ఇప్పటికే బైబిల్లో ఇది 20వ సదస్సు అని అంటే 19 పుస్తకాలు, పాత నిబంధనలో అయితే ఏంటి, క్రొత్త నిబంధనలో అయితే ఏంటి, రెండింటిలో కలిపి 66లో 19 పుస్తకాల పరిచయ కార్యక్రమం మనం ముగించుకొని 20వ సదస్సులో 20వ పుస్తకాన్ని మాట్లాడుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రియులారా, ప్రస్తుత కాలంలో దేవుని వాక్యం మీద అవగాహన చాలా అవసరం. ప్రస్తుత తరానికి బైబిల్ బోధించటం ఒక సవాలుతో కూడుకుంది. ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి అన్నా, విశ్వాసులు వారి విశ్వాసం ఏమాత్రం కూడా కోల్పోకుండా బలహీనపడకుండా ఉండాలన్నా, సంఘం ఆత్మీయంగా ఎదగాలి అన్నా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సేవకులంగా ఈరోజు మనం వాక్యం ఎంత నేర్చుకోగలిగితే, ఎంత లోతుగా వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే, ఎంత బలంగా ఈ సంఘానికి వాక్యాన్ని చెప్పగలిగితే సంఘాలు అంత బలపడతాయి. ఇది నిజం. ఇక భవిష్యత్తులో మరొక 5 ఏళ్లకు మరో 10 ఏళ్లకు ఇక సంఘాలు ఎలా ఉంటాయో చెప్పలేం. ఏది ఏమైనా దేవుడు మనకు అప్పగించినటువంటి సంఘము గనుక దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను ఎంత మాత్రము కూడా మనం అశ్రద్ధ చేయకుండా ఎంతవరకు చేయగలమో అంతవరకు నమ్మకంగా చేయాలి. అలా మనం చేయగలిగినటువంటి సహాయం ఈ సమాజానికి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రాంతంలో ప్రారంభించింది ఈ సదస్సు అనేది. ఇక్కడ ఉన్నటువంటి ఉపేంద్ర అన్న గారు అసరాపేటలో కూడా మా బైబిల్ మిషన్ చర్చ్లో 2 years బ్యాక్ వారు కూడా వచ్చి అక్కడ కూడా ఈ బైబిల్లో ఉన్న లేఖనాల గురించి చక్కగా తెలియజేశారు. సో నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు చెప్పిన లెసన్స్ రోమా పత్రిక అన్నీ మాకు 1995, 96లో గుంటూరులో కాకాని తోట అని ఉంటుంది బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్గా. అక్కడ విన్న క్లాసు మరలా ఇంకొన్ని విషయాలు, క్రొత్త విషయాలతో ఈరోజు ఉపేంద్ర అన్న గారు మాట్లాడడం విన్నాను. ఎక్కడున్నామంటే ఇంజనంలో లేం, క్రైస్ట్ చర్చ్ దగ్గర లేమైతే. నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళిపోయాను. ఎక్కడికంటే రోమా. ఆ రోమాలకు మాత్రం నేనైతే వెళ్ళా. అక్కడి నుంచి కొరింతి కాడి నుంచి ఇంకా పీబే ఆ అమ్మ ఆ తల్లిగారి దగ్గరికి టోటల్గా నా ఆత్మ అంతా అన్నగారు చెబుతా ఉంటే నేనైతే ఇంజనంలో లేను, క్రైస్ట్ చర్చ్ దగ్గర లేను. ఇది మాత్రం వాస్తవం. అన్నగారు ఇందాక చెప్పినట్టుగా ఎవరికి అర్థమైంది, వచ్చారు కూర్చున్నాం వెళ్ళిపోయామంటే కుదరదు. ఇక్కడ సేవకులు మనం, అటు పక్కన సేవకురాండ్రు, ఈ పక్కన సేవకులు. రేపు ఆదివారం కదా, సంఘాల్లోకి వెళ్ళి ఏం బోధించాలి? ఏదేదో పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు కాదు. కానీ బైబిల్ మన దగ్గర ఉన్నది ఎంత విలువైంది. ఆ పీబే అమ్మగారు, ఆ తల్లి పౌలు గారు ఇచ్చిన పత్రికలు ఎంత లగేజీ, అంత లగేజీ ఆ వాళ్ళలో పట్టుకుని వెళ్ళటం ఎంత కష్టం. కానీ మన చేతిలో ఉన్న ఒక బైబిల్ పట్టుకుని వెళ్ళకపోతున్నాం, అందులో ఉన్నదాన్ని చదవలేకపోతున్నాం, అసలు దానికి టైం ఎంత కేటాయిస్తున్నాం. ఇందాక అన్నట్టుగా లోపల అది ఉంది కదా, మ్యాప్ ఉంది కదా, అది ఎప్పుడన్నా తిరిగేసారు, ఎప్పుడన్నా చూసారా? సో నాకు 95, 96, 2001 వరకు నా బైబిల్ క్లాస్ గుంటూరులో జరిగింది. అప్పుడు ఇవన్నీ చేయటం జరిగింది. మరలా
అది రీడింగ్లో నేను ఉన్నాను. మరలా ఇప్పుడు ఉపేంద్ర అన్నగారు మరలా చెప్పడం చక్కగా రోమాపత్రిక అంతా టైం లేదు కానీ ఇంకా చెప్పగలరు. టైం చూసుకున్నారు. మనకి భోజనం ఇదంతా ఈ షుగరు బీపీ ఆ లోపల కేకలేస్తాయి కనుక వదిలేయాలని చెప్పి వారు చాలా బలవంతంగా కుదించి ముగించేశారు. నేను తెచ్చుకున్న ఆ 2 పేజీలు నిండిపోయినాయి. ఇంక ఇట్లా కాదు, ఇంకో పెద్ద డైరీ తెచ్చుకోవాలి మనం. మీరేదో పేపర్ తెచ్చుకుని అలా కాదు, కానీ ఈసారి మళ్ళీ ఉపేంద్ర అన్న గారి క్లాస్ ఎక్కడన్నా ఉంటే తప్పకుండా డైరీ తెచ్చుకోవాలి. ఇంక టైం పెట్టకూడదు, వారికి 11ంటికి ఇచ్చేయాలండి. ముఖ్యంగా అన్నగారు మరి ఈ సబ్జెక్ట్ చెప్తుండగా నేను చాలా పులకించాను. ప్రతి విషయం రీక్యాప్ చేసుకున్నాను. నేను ఆ రోజు విన్న విషయాలన్నీ మరలా ఈరోజు అన్నగారు చెప్తుంటే నిజంగా దైవ సేవకులు చెప్పారు. నేను కూడా ఆత్మలో ఆనందించాను, రోమా వెళ్ళిపోయాను. మరి ఇటువంటి బైబిల్ క్లాసులు మేము ఎన్నో మరి వాటిలో పాల్గొనాలని బైబిల్లో అన్నగారు చెప్పినట్లుగా ప్రతిదీ కూడా నిరంతరము విద్యార్థుల్లాగానే మేము దానిని ఆచరిస్తూ ముందుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని మరి నాకు ఇచ్చినందుకు దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేము కూడా బైబిల్ కాలేజీకి వెళ్ళాం, స్టడీ చేసాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్ గురించి మేము నేర్చుకోలేకపోయాం. రెండోది పీబే అమ్మగారు. పీబే అనేటువంటి పేరు చాలామంది స్త్రీలు పెట్టుకోవడం నేను విన్నాను, చూశాను కూడా. అసలు పీబే అనేటువంటి ఒక అమ్మ, ఒక స్త్రీ, ఆమె పాత్ర ఏంటి సంఘంలో, పత్రికలలో ఆమె పాత్ర ఏంటి అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడు స్టడీ చేయలేదు, ఈరోజు అర్థమైంది. ఇంకో విషయం ఏమిటి అంటే, రోమపత్రిక ఎప్పుడు చదివినా అందులో ఉన్న ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. మనం సంఘంలో బోధించడానికి కూడా చాలా అద్భుతంగా బోధించగలుగుతాం, కానీ ఎంతగా ఆ పత్రికలో ఉన్నటువంటి గొడవలు ఏంటి అనేది విషయం తెలియదు. ఈరోజు ఆ గొడవలు కూడా అర్థమైనాయి. అన్యజనులకు యూదులకు మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎలా ఉన్నాయి, వాటిని జ్ఞానయుక్తంగా దైవికంగా పౌలు గారు వాటిని ఎలా పరిష్కరించారు, ఎలా రాసి పంపించారు అనేటువంటి చాలా విషయాలు. ఇది ఒక క్లాసు, ఇది ఒక ప్రసంగం కాదు, కానీ దైవజనులకు ఉపయోగపడేటువంటి ఒక తరగతి గది ఇది. దీనివల్ల దైవజనులుగా ఉన్నటువంటి మనమందరము ఒక పత్రిక మీద ఒక అవగాహన తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఆ రోమపత్రికని ధ్యానం చేస్తే ఇక కంప్లీట్గా 100% దాని మీద మనకు ఒక పట్టు దొరుకుతుంది. అలాంటి చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి అన్న సుధాకర్ అన్నకు కూడా నా ధన్యవాదాలు. ఇందులో మాకు ముఖ్య ప్రసంగికులకు వచ్చి చక్కని విషయాలు బోధించిన ఉపేందర్ అన్న కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మన భూపేంద్ర అన్న గారు ఫస్ట్ చెప్పారు, చర్చి స్టేట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నేను 2006లో బైబిల్ ట్రైనింగ్ విశాఖపట్నంలో ఇంగ్లీష్ మీడియంలో ఈ సబ్జెక్ట్ విన్నా. ఏం అర్థం కాల. ఆ ఇంగ్లీష్కి మన తెలుగుకి అసలు ఏ సంబంధం లేదు, ఒక్క మాట కూడా అర్థం కాల. 18 సంవత్సరాలు ఇప్పుడు సబ్జెక్ట్ ఇది. నేను ఇది ఈ రోజున అసలు రోమపత్రిక అక్కడ ఏం జరిగింది, రోమ పట్టణం ఏంటి, ఆ పట్టణాన్ని ఎవరు కట్టించారు, అక్కడ రాజు ఎవరు, యూదులు ఎవరు, అన్యులు ఎవరు, అక్కడ ఉన్న గొడవలు ఏంటి అనేది ఉపేంద్ర అన్న గారి ప్రసంగం ద్వారా చాలా క్లారిటీ వచ్చింది నాకు. వాస్తవంగా నేను చెప్తున్నాను, అంటే మీరు చెప్పిన విషయాలు నాకు కూడా అర్థమైనాయి, నేను కూడా విన్నాను కాబట్టి అంతవరకు. కానీ ఇంకొక విషయం, అసలు విషయం చెప్తాను, ఇంకొంచెం లోతుకి వెళ్ళా చూసారా ఆ విషయాలు. ఇందాక సత్యనారాయణ చెప్పిండు. నేను ఇంతకుముందు ఇంగ్లీష్లోనూ నాకేం అర్థం కాలేదు, నేను తెలుగులో ఉన్నా నాకేం అర్థం కాలేదు. వాస్తవం అండి, ఎందుకంటే అది వాస్తవాన్ని ఒప్పుకుంటాను, ఎందుకంటే అది అంత లోతైన మర్మం. ఎందుకంటే ఈ ఇంట్లోకి పోయి మళ్ళీ ఒక్కసారి ఆ రోమపత్రిక మొత్తం తిరగేస్తే తప్ప సంఘాలకు పోయి చెప్పలేము. ఇక చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు అన్నగారు ఇప్పుడు అవుట్లైన్స్ అన్నారు కదా, అవుట్లైన్స్ ఇవి. ఆ అవుట్లైన్ మనకి ఇంటి ఇచ్చారు, ఆ ఇంటిని పట్టుకొని ఇక ఇంటికి పోయిన తర్వాత ఏమి లేదు, దాని సారాన్ని మొత్తం పిండేస్తాం. ఎందుకంటే మనకు అటువంటి భరోసా ఇచ్చారు. నిజంగా మరి ఇంత చక్కటి జ్ఞానం మరి దేవుడు మరి మరి మన మధ్యకి రావటానికే అన్నగారికి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిండో, మరి ఈ విధంగా తయారు చేసినటువంటి మహానుభావుడు, వారికి నా హృదయపూర్వక వందనాలు. ఎంతమందో ఇటువంటి వారు. ఎట్లుందంటే ఈత రానుండి సముద్రంలో పారితే గిల్ల 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 కొట్టుకున్నట్టుంది నా పరిస్థితి. ఎంతవరకు అర్థం చేసుకుని రాసుకుందామని చెప్తున్నా, కుదరట్లేదండి వాస్తవం. కానీ అటువంటి జ్ఞానం కావాలంటే, మరి ఆ విధంగా మనం కూడా తయారు కావాలంటే మరి దేవుని అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరం కూడా అదే విధంగా అంత కాకపోయినా కొంతవరకన్నా నేర్చుకొని
మరి మనం సేవకులం కాబట్టి మన సంఘాలను కూడా బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరూ కూడా మరి సంఘాలను బాగు చేసుకునే విధంగా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి మరి మాటలు చెప్పినటువంటి అన్నగారికి నేను మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నా వందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్.